హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని నేను కోరుకుంటున్నాను. ఈరోజు మేము గుంటూరు మాల్పూరి చేయాలని చేస్తుంటే మధ్యలో చిన్న మిస్టేక్ అయిపోయింది. బ్యాటర్ మేము సరిగ్గా ప్రిపేర్ చేసుకోక పూరి అనేది నీట్గా రాలేదు. కానీ టేస్ట్ మాత్రం పర్ఫెక్ట్గా వచ్చింది. సేమ్ మాల్పూరి ఎలా ఉందో అలానే వచ్చింది. కాకపోతే పూరి అనేది నీట్గా రాలేదు. దానికోసం మనం ముందుగా కోవా రెడీ చేసుకోవాలి. కోవా రెడీ చేసుకోవాలంటే ముందు పాలు పెట్టుకొని దాన్ని ఒక పొంగు వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూనే ఉండాలి. మీగడ ఫామ్ అవ్వకూడదు. వన్స్ మీగడ ఫామ్ అయితే టేస్ట్ బాగోదు పాలకోవా. సో కలుపుతూనే ఉండాలి. మధ్యలో ఒక 3-4 డ్రాప్స్ నిమ్మరసం వేస్తే పాలు విరిగిపోయి ఉండలు ఫామ్ అవుతుంది. ఆ తర్వాత నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలా కలుపుతూనే ఉండాలి. నెయ్యి వేసిన తర్వాత ఇంకా అంతా అయిపోయి కోవా రెడీ అవుతుంది అన్నప్పుడు షుగర్ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత దాన్ని గట్టిగా ఫామ్ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. కోవా ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయిన తర్వాత మనం ముందుగా పాకం రెడీ చేసుకోవాలి. మనం ఏ దాంతో ఏ బౌల్తో అయితే చక్కెర తీసుకుంటామో సేమ్ క్వాంటిటీ వాటర్ తీసుకొని పాకం రెడీ చేసుకోవాలి. ఆ పాకం ఎలా అంటే జస్ట్ పొంగు వచ్చిన తర్వాత ఒక 2 minutes అలా ఉంచేసి ఆపేయాలి. ఎందుకంటే ఎక్కువ జిగురుగా రావాల్సిన అవసరం లేదు పాకం. ఆ తర్వాత మనం పూరి చేయడానికి బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఆ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం 1 కప్పు గోధుమ పిండి, అలాగే 1 కప్పు అరకప్పు మైదా పిండి తీసుకొని వాటిని అందులో కొంచెం మనం వాటర్ వేసుకొని దోశ బ్యాటర్ ఎలా చేసుకుంటామో అలా లూజ్గా దాన్ని బాగా బ్యాటర్ చేసుకొని అందులో మనం లాస్ట్లో ముందుగా చేసుకున్న షుగర్ సిరప్ కొంచెం యాడ్ చేసి ఒక 1/2 hour అలా పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఆయిల్ని వేడి చేసి ఆయిల్లో మనం చేసుకోవాలి, పూరి చేసుకోవాలి. డైరెక్ట్ దోశ పిండి ఎలా వేస్తామో అలానే మనం గరిటెతో వేసేస్తే పూరీలు ఫామ్ అవుతాయి. కాకపోతే ఇక్కడ మాకు చిన్న మిస్టేక్ అయిపోయి పూరి అనేది కొంచెం నీట్గా రాలేదు. సో అదొక్కటి మిస్టేక్ అయిపోయింది. దాన్ని మేము ఈ వీడియోలో చూపించలేదు, పూరి వేయడాన్ని మాత్రం. ఆ పూరి వేసిన తర్వాత వచ్చిన పూరీస్ మాత్రం తీసిన తర్వాత మనం షుగర్ సిరప్లో ఒక 30 minutes 2 sides అలా ఇలా తిప్పుతూ ఉంచేసి 30 seconds తీసేసిన తర్వాత కోవా దాన్ని మధ్యలో పెట్టేసి ఫోల్డ్ చేస్తే మాల్పూరి రెడీ. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి.